అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇరాన్ నాగరికతను పూర్తిగా అంతం చేస్తానంటూ హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా 2 వారాల పాటు కాల్పుల విరమణను ప్రతిపాదించారు. దీనికి ఇరాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ప్రపంచ చమురు రవాణాకు ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ఇరు దేశాల ప్రతినిధులు శుక్రవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సమావేశం కానున్నారు. మొదట్లో ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ బెదిరించినప్పటికీ తమ దేశ రక్షణ కోసం 14 మిలియన్ల మంది ప్రాణత్యాగానికి సిద్ధమని ఇరాన్ ప్రకటించడంతో ఉద్రిక్తత పెరిగింది. అయితే పాకిస్తాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల ప్రణాళికను పరిశీలించిన ట్రంప్ దౌత్యపరమైన చర్చలకు మొగ్గు చూపారు. తన బెదిరింపులను ఉపసంహరించుకుంటూ 2 వారాల గడువుని ప్రకటించారు. ఈ చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం లభించకపోతే మళ్లీ దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కాల్పుల విరమణ వెనుక చైనా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇరాన్కు ప్రధాన వాణిజ్య భాగస్వామి అయిన చైనా సూచన మేరకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి దేశాలు తెర వెనక రాయబారం నడిపాయి. ఇరాన్ ఈ ప్రతిపాదనను తన విజయంగా భావిస్తోంది. హార్ముజ్ జలసంధిని తెరిచినప్పటికీ ఆ మార్గం గుండా వెళ్లే నౌకలపై తమ సైనిక పర్యవేక్షణ ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇస్లామాబాద్లో జరిగే చర్చల ఫలితాన్ని బట్టి ఈ కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించే అవకాశం ఉంది.